ఆడియన్స్కి ఈ మూవీకి వచ్చే ముందు దాని ప్రీవియస్ పార్ట్స్ చూసిరండి, కొంచెం మనకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చూడకుండా వచ్చేసి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సినిమా బాగాలేదు అనొద్దండి దయచేసి. దానికి ముందున్న మినిమం ఒక 4 పార్ట్స్ ఉంటాయి, అవి చూస్తే మీకు ఓకే క్యారెక్టర్ కేక కేకో కేక బాగుందినా, బాగుంది, ఎక్కడ కానీ డిసప్పాయింట్ లేదు. నా కొంచెం సినిమా బాగా ఎంజాయ్ చేశారు. చెప్పండి బ్రో, ఎలా అనిపించింది? బాగుంది బ్రో. మళ్ళీ చూడాలి సినిమా. 3D ఎక్స్పీరియన్స్ 3D సూపర్గా ఉంది. ఫస్ట్ టైం మదన్పల్లిలో 3Dలో చూడడం, బెంగళూరులో తర్వాత ఇక్కడే చూడడం చాలా బాగుంది. చూడండి అందరూ, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మూవీ బాగుంది, సూపర్ ఉంది. 3Dలో చూడడం ఎలా అనిపించింది? 3Dలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, ఇక్కడైతే బాగుంది. బట్ స్పైడర్ మ్యాన్ ఆసమ్ యాక్టింగ్. లొకేషన్స్ ఎలా ఉన్నాయి? లొకేషన్ సూపర్, గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ బాగుంది. చెప్పు బ్రో, ఎలా అనిపించింది? బాగా సూపర్ ఉంది. మ్యారల్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పండగ. నా సూపర్గా ఉంది నా మూవీ అయితే. ఎమోషనల్ అయితే ఎండింగ్లో చాలా బాగుంది. అసలు స్పైడర్ మ్యాన్ పవర్స్ కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. నా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే, సూపర్గా ఉంది. డూమ్స్ డే కనెక్టో కాదో ఇంకా చూపించలేదు, ఒక ట్విస్ట్ పెట్టేసినాడు, చాలా బాగుంది. నా విలన్ ఎక్కువ చూపించకుండా హైడ్ చేస్తున్నారు కదా. విలన్ క్యారెక్టర్స్ అంటే అది కామిక్ స్టోరీస్ ప్రకారంగా ఎత్తుకొని పోయాడు అనమాట స్టోరీని. బట్ వచ్చి ఇంకా మెయిన్ విలన్ అనేది ఇంకా ఏం చూపించలేదు దీంట్లో. కానీ స్టోరీ చాలా బాగుంది, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లు అందరూ మర్చిపోయినారు కాబట్టి దీంట్లో తెలిసేకి స్టోరీ పెట్టాడు అనమాట. బాగుంది. హీరో సింగల్ అయిపోయి ఉంటాడు ఈ లోకంలో, మళ్ళీ అందరూ కనెక్ట్ అయిపోతారు. నా స్పైడర్ మ్యాన్ అనేది వాని ద్వారానే అందరికీ తెలుస్తుంది అనమాట. కొంచెం ట్విస్ట్లు ఇంకా ఉన్నాయన్నమాట మూవీలో. అది నెక్స్ట్ రాబోయే మూవీస్లో ఉంటుంది. హల్క్కి స్పైడర్ మ్యాన్ మధ్య యాక్షన్ సీన్స్ అయ్యా భారీగా ఉంది. నా ఫైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇద్దరు అసలు ఇతడు చూసే మామూలుగా ఉంటాడు కదా, హల్క్తో ఫైటింగ్ అంటే ఏమో అనుకున్నాము, దాన్ని మించి ఒక రేంజ్లో ఉంది నా ఫైట్ అయితే. ఎవరు లేరు నా దీంట్లో, అంతా డూమ్స్ డేలో పెట్టినాడు. ఆ డూమ్స్ డే అయితే ఇంకా దుమ్ము లేపేస్తుంది వరల్డ్ వైడ్. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. మనం ముందు స్పైడర్ మ్యాన్స్ చూసుకుంటే దాని ప్రకారము చాలా బాగున్నాయి. స్వింగ్ చేసే విధానం అంతా చాలా బాగుంది అనమాట. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అందరూ వచ్చి చూడదగ్గ చిత్రం అనమాట. థ్యాంక్ యూ. సూపర్ ఫిల్మ్ అన్న. ఏమంటే 100 మార్క్స్ కావాలంటే ఎక్స్మెన్లో అపోక్లిప్స్ దాని ముందు సినిమాలు కొన్ని చూసుకొని రావాలా. జస్ట్ 50 మార్క్స్ పాస్ అయిపోతామంటే స్పైడర్ మ్యాన్ గురించి తెలుసుకుని వస్తే చాలు. విజువల్స్ అయితే సూపర్ అన్న, బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది, సూపర్ అన్న. అన్ని A to Z స్టోరీ లైన్ మొత్తం A to Z బాగుంది అన్న. మ్యూజిక్ కానీ బాగుంది అన్న. లొకేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? ఎలా థ్రిల్ అయ్యారు? అంటే ఇక్కడ థియేటర్లో 3D అంతగా అనిపించలేదు, కానీ ఒక మంచి స్క్రీన్ ఉంటే 3D కానీ సూపర్గా ఉంటుంది అన్న. ఐమాక్స్లో చూస్తుంటే బాగుంటుంది. అదైతే ఇంకా క్లియర్ కట్గా భలే ఉంటుంది. చెప్పండి బ్రో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నా ఫస్ట్ థింగ్ ఇది ఒక ఎమోషనల్ టచ్ అనమాట. ఇది అంటే స్పైడర్ మ్యాన్ జర్నీ అనేది చాలా బాగా చూపించాడు. ఎక్కువ యాక్షను సూపరు, అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మార్వెల్స్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయదు. కొన్ని వచ్చాయి సిరీస్లో డిసప్పాయింట్ చేసిన సిరీస్లే, బట్ అవెంజర్స్లో ఉన్న సూపర్ హీరోస్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయడం మళ్ళీ నిరూపించాడు. చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా చూసినాక స్పైడర్ మ్యాన్ బాగా కనెక్ట్ అయిపోతుంది. మరి విజువల్స్ కానీ వండర్ఫుల్. అసలు 3Dలో చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ 3D మూవీస్ ఎంకరేజ్ చేయను, ఎందుకంటే విజువల్స్ అనేవి మనకు అంత ఫ్రీగా అనిపించదు. బట్ అయితే స్పైడర్ మ్యాన్లో చాలా బాగా అనిపించింది. మంచిగా ఆ విజువల్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేసినాము. బట్ ఇంకొకటి 4Dలో కన్నా మనం చూస్తే కన్నా మూవీ భారీ ఉంటుందన్న. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ ఇది ఫీల్ అవ్వచ్చు బాగా. మనకేమంటే ఇంకా ఇక్కడ లేవు కాబట్టి ఇంకా దగ్గరలో ఉన్న ఐమాక్స్ బెంగళూరులో ఐమాక్స్ కానీ 4DXలో కానీ చూస్తే కన్నా పీక్స్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే మనకున్న రిసోర్స్ని మనం యూజ్ చేసుకున్నాం అంటే సూపర్ మంచి ఎక్స్పీరియన్స్. మరి కామియోస్ ఎలా ఉన్నాయి? కొన్ని కామియోస్ ఎక్కువ లేవు అన్న, ఎక్కువ లేవు కాదు, లేవు. పనీషర్ క్యారెక్టర్ మాత్రం దీంతో ఇది చేశాడు. కామియోస్ ఎవరైనా పెట్టింటే బాగుంటుంది, అది లేదు కొంచెం. ఎందుకంటే హైప్ ఇవ్వలేదు అక్కడ. మేబీ మేము ఎక్స్పెక్ట్ చేసాం డేర్ డెవిల్ కానీ లేదంటే ఇంకెవరన్నా వస్తారేమో. హల్క్ ఉన్నాడు, ఓకే. హల్క్ది ఒక సీక్వెన్స్ ఉంటుంది స్పైడర్ మ్యాన్కి హల్క్కి, ఓకే, అది చాలా బాగుంది. స్టార్ట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఎండ్ క్రెడిట్ స్పైడర్ మ్యాన్ విల్ బి రిటర్న్ అన్నాడు.
మరి ఏ స్పైడర్ మ్యాన్ అనేది మనకి సస్పెన్స్ లాగా పెట్టేశాడు. అది టాబీనా లేదంటే ఆండ్రూనా అనేది మనకి అక్కడ చిన్న సస్పెన్స్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మల్టీవర్స్ మళ్ళీ ఏమన్నా బ్రేక్ అవుతుంది. డాక్టర్ డూమ్ మనం చూసాం కాబట్టి దాంట్లో మల్టీవర్స్ ఏదైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి మనం వేరే స్పైడర్ మ్యాన్ అయినా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే మార్వెల్ యూనివర్స్లో మనము స్టోరీ ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈడుండేది ఎక్కడికో తీసుకెళ్తాడు ఈ చిన్న పాయింట్ని, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఇంటర్లింక్ చేస్తాడు. అసలు మనం ఎక్స్పెక్ట్ అందుకే మూవీ లవర్స్ ఎక్కువ అయ్యిండేది మార్వెల్స్కి అనమాట. సో ఆ పాయింట్ మీద అసలు ఎన్కరేట్ నేను డిసప్పాయింట్ ఏంది ఇవ్వలేదని. బట్ ఆ చిన్న పాయింట్ అయినా కూడా చాలా డెప్త్ ఉంటుంది. సో స్పైడర్ మ్యాన్ విల్ బి రిటర్న్ అంటే ఎవరు స్పైడర్ మ్యాన్ అనేది మనకి ఇంకా సస్పెన్స్ లాగా పెట్టాడు. అది చూడాలంటే మేబీ నాకు తెలిసి ఇంకా అవెంజర్స్ డూమ్ డే అయిపోవాలా. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మేబీ స్టోరీ దీంట్లో కూడా ఉండొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే మనకి అవెంజర్స్లో డూమ్స్ డే ట్రైలర్లో కూడా స్పైడర్ మ్యాన్ కనబడలేదు. మేబీ వాట్ అనేది మనకి తెలియలే, ఏమైంది చాలా సస్పెన్స్ ఉందన్న. కానీ సినిమా జర్నీ బాగుంది, స్పైడర్ మ్యాన్ జర్నీ బాగుంది. ఆల్రెడీ మనం ఇంత ప్రీవియస్ పార్ట్స్ చూసి వచ్చింటాం కాబట్టి. ఇంకొకటి ఏమంటే వ్యూవర్ ఆడియన్స్కి ఈ మూవీకి వచ్చే ముందు దాని ప్రీవియస్ పార్ట్స్ చూసిరండి, కొంచెం మనకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చూడకుండా వచ్చేసి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సినిమా బాగాలేదు అనొద్దండి దయచేసి. దానికి ముందున్న మినిమం ఒక 4 పార్ట్స్ ఉంటాయి, అవి చూస్తే మీకు ఓకే క్యారెక్టర్ ఎక్కుతుంది. దట్ ఇంక పనీషరు వీళ్ళందరినీ మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టము. బట్ అయితే స్పైడర్ మ్యాన్ మాత్రం అర్థం చేసుకోరండి, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పనీషర్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉందా కొద్దిగా జర్నీ ఉంటుందన్నా. తను ఇంతకుముందు మనం చూసినట్లయితే డేర్ డెవిల్తో ఎట్లా ట్రావెల్ అవుతాడు అలానే ఇక్కడ కూడా స్పైడర్ మ్యాన్తో ట్రావెల్ అవుతాడు. బట్ తను కూడా మంచి క్యారెక్టర్, అంటే పనీషర్ క్యారెక్టర్ యాక్చువల్గా మంచిది యూజ్ చేశాడు. ఇంకా మేబీ నెక్స్ట్ వస్తాయి కదా చూడాలి ఇంకా దాంట్లో ఎలా ఉంటుందో ఏమి. విలన్ ఎవరో తెలియకుండా హైడ్ చేస్తారు కదా దీంట్లో విలన్ని. ఇదేమంటే ఒకటి చాలా ఇది ఉందన్న, విలన్ను మార్వెల్స్ తీసుకునే విలన్స్ చాలా ఇదే అయిపోయినారు. అంటే పవర్ఫుల్ విలన్స్ రావడం లేదు, పవర్ఫుల్ విలన్స్ని తీసుకోవడం లేదు. ఆఫ్టర్ థానోస్ నాకైతే పెద్ద విలన్స్ అనిపించలేదు. ఇంకా మనం డాక్టర్ డూమ్ కోసం వెయిట్ చేయాలి. మార్వెల్స్లో ఇంకా పవర్ఫుల్ విలన్ అంటే తనకంటే ఇంకా పవర్ఫుల్ విలన్స్ ఉన్నారు. బట్ అయితే అంత నాకు అనిపించలేదు. థానోస్ తర్వాత వచ్చినంత విలన్స్ ఈ దగ్గరలో వచ్చిన మార్వెల్స్లో ఎవరు లేరు. ఫైనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీ? ఓకేనా, సూపర్. ఫ్యామిలీస్ రావచ్చు, పిల్లలతో ఉన్న పిల్లలు వచ్చి హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. 10/10 ఇస్తారా? 10/10 ఇవ్వలేము, కొన్ని సీన్స్ అట్లా ఉంటాయి కాబట్టి 9 ఇవ్వచ్చు. ఫస్ట్ పార్ట్ కదా, నెక్స్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంది. నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇట్లా సినిమా ఎక్స్పీరియన్స్ చేయను. బాగుంది. నాకు యాక్చువల్లీ ఇట్లా అంటే ఇష్టం లేదు, బట్ బాగా ర్యాంపేజ్ ఉంది, బాగుంది. 3Dలో ఫస్ట్ టైం చూస్తాను ఇట్లా లేదు మస్తు చూసినాను 3Dలో అవతారు అట్లానే. బట్ నాకు అనిపించింది అంటే స్పైడర్ మ్యాన్ హైలైట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. బాగా ఇట్లా సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చూడాలని. సో బెటర్ అది బాగా ఎంజాయ్ చేసినాం. యాక్షన్ సీన్స్ ఎలా ఉండే? హల్కు భలే ఉంది నప్ప, కేక బాగుంది. బాగుంది, ఎక్కడ కానీ డిసప్పాయింట్ లేదు. నా కొంచెం ఒక 20 minutes అట్లా డల్ అనిపించింది. బట్ పర్వాలే, బాగుంది. బాగా యాక్షన్ సీన్స్ బాగున్నది. కానీ చాలా ఉండే కదా నింజా క్యారెక్టర్స్ కానీ. మనకు అట్లా అంతా తెలియదు, ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి బాగుంది చూసేయచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చా, పిల్లలు కూడా? మొత్తం అందరూ బాగా చూడవచ్చు. బాగుంది. 3D ఎక్స్పీరియన్స్ ఇంకా హెవీగా ఉంది. బాగా స్పైడర్ మ్యాన్ కనిపించేది, అల్కు వీళ్ళు ఆయమ్మ అది బ్రెయిన్ వాష్ ఉంటుంది, అది బాగా సూపర్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది. గాల్లో ఎగదడము భలేదునప్పా, నాకు అట్లా భలే ఇష్టం నాదే. బాగుంది. చెప్పండి. చాలా బాగుంది. విజువల్స్ ఎట్లున్నాయి మూవీ? 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. స్పైడర్ మ్యాన్ స్క్రీన్ మీద 5 సంవత్సరాల ముందు చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? కాకపోతే అదే బాగుంది దాన్ని పోల్చుకుంటే. ఏం మిస్ అయింది మూవీలో? అంటే మీరు అదే బాగుంది అంటారు కదా, ఏది మిస్ అయింది అంటే చెప్పలేదు.